మనం చదువుకొని మరి ముందుకెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం నుండి చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉన్నవారు సంపూర్ణులుగా మార్చబడాలి, సంపూర్ణమైనటువంటి స్థితికి అప్పగించబడాలి. పరిశుద్ధులుగా మార్చబడిన ప్రతి సంఘస్థులు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరైనా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతని కలిగి ఉండాలి. ఆ సంపూర్ణమైన పరిశుద్ధతకి ఎవరైతే వస్తారో వారు దేవుని యొక్క రాకడలోనికి ప్రవేశిస్తారు. స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణమైన పురుషుడిగా, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడిగా, పరిపూర్ణుడిగా మార్చబడకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించటం అనేది కష్టం. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా మార్చబడడానికి, నడిపించబడడానికి, ఆ విధంగా మిమ్మలను దేవుడు ఎవరికి అప్పగిస్తున్నారు అని అంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరి, ఉపదేశకులకి పరిశుద్ధాత్మ దేవుడు వారికి అప్పగిస్తున్నాడు. అంటే ఈరోజు నీవు సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడాలంటే ఈ 5 అనుభవాలు కలిగినటువంటి దైవజనుని వెంబడించాలి. ఆ నడిపింపులో నువ్వు నడిపించబడాలి. అప్పుడే సంపూర్ణమైన పరిశుద్ధతకి మీరు అప్పగించబడతారు. దైవ దర్శనాలు కలిగి ఉంటారు, ప్రవచిస్తారు, ఆధ్యాత్మికంగా బలపడతారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కీడు జరిగినా, మేలు జరిగినా దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయనకు సాక్షులుగా జీవిస్తూ వస్తూ ఉంటారు. సంపూర్ణమైన పరిశుద్ధులు కాకపోతే ఊరికే దేవుని మీద అలుగుతారు, సంఘం మీద అలుగుతారు, సేవకుడి మీద అలుగుతారు. అవసరమైతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వారు దూరంగా చీకటి అనుభవాల్లో ఉండడానికి కూడా ఇష్టపడుతుంటారు. అందుకనే ఈరోజు పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి. సంపూర్ణులుగా మార్చబడడానికి దేవుడు ఈ 5 అనుభవాలు కలిగిన దైవజనుణ్ణి ప్రభు మీకు అనుగ్రహించబడినప్పుడు ఆ సేవకుని నువ్వు వెంబడించాలి. ఆ సేవకుడు కూర్చోవాలి, లేవమంటే లేవాలి, ఇది ఇలా ప్రార్థన చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఆ నడిపింపులో ఉన్నావు, నడిపింపుకు అప్పగించుకున్నావు. నీవు నడిపింపుకు అప్పగించుకున్న వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే దీనత్వాన్ని కలిగి ఉంటారు, లోబడిపోతారు. అందరూ ఒక్కసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్. నడిపింపుకు లోబడేవారు ఎలా ఉంటారంటే దీనిలో ఉంటారు. అదేవిధంగా విధేయత కలిగి ఉంటారు. వారు అలా లేని వాళ్ళ జీవితంలో ఎంతో ప్రమాదానికి గురవుతూ వస్తూ ఉంటారు. దాన్ని మాత్రం మీరు గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆమెకి ఈ గొంతులో ఇంతలో ఒక గడ్డ వచ్చింది. గడ్డ, ఆ గడ్డ చిన్నగా అంతా దాంతో స్టార్ట్ అయ్యి అది చాలా లావ్ అయిపోయిందండి. గడ్డ లావ్ అయ్యేసరికి మొహం ఇటు పెట్టి తిరుగుతుంటుంది. అయితే ఆమె తిరిగిని డాక్టర్ లేడు, తిరిగింది, అనేకమైనటువంటి మందులు వాడింది, స్కానింగ్లు తెప్పించింది, కరెంటు పెట్టించింది. అయినా కూడా అది తగ్గలేదో, డెవలప్ అవుతూనే ఉంది. అది నన్ను ఆ సభకి నన్ను పిలిస్తే నన్ను ఆమె అడుగుతుంది, అయ్యా
నేను దేవుడు నమ్ముకున్నానండి. నమ్ముకొని 7 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో నేను చాలా గొప్ప విశ్వాసినండి. నాకు ఇట్టని గడ్డ వచ్చిందండి. సంఘస్థులు అందరూ బాగానే ఉన్నారు, నాకు ఒక్కదానికి ఇంత గడ్డ వచ్చిందండి అని చెప్పింది ఆమె. నీకు ఒక్కదానికే గడ్డ ఎందుకు వచ్చిందమ్మా, అందరూ బాగుంటావేంటి, నీకు గడ్డ రావడం ఏందని. అదేనండి, మా ఇంటి దగ్గర కూడా చాలామంది అడుగుతున్నారు, మా వాళ్ళు అడుగుతున్నారు, దేవుడు 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 అని చెప్పి వెళ్ళావు, గడ్డ వచ్చిందే అని నన్ను ఎంగిగా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారండి అని చెప్పాను ఆమె. అందులో ఆమె పక్కన ఉన్నటువంటి ఒక విశ్వాసి చెబుతుంది, అయ్యా సంఘస్థులందరూ బాగానే ఉన్నారు, ఇంకొక్కదానికే గడ్డ ఎందుకు వచ్చిందని నేను చెబుతాను అందామె. దేవునికి స్తోత్రం. ఏమైందమ్మా అని అంటే, ఈమె ఎవరు పిలిచినా పోతుంది, ఎవరు పెట్టినా తినిద్ది, ఏది ఎక్కడిది అని అడగదు. అది ఏది పెట్టినా, ఏ చెప్ప పెట్టినా, ఏ పలహారం పెట్టినా తింటుంది, ఎవరు పిలిచినా పోతుంది, భోంచేస్తుంటుంది. గనుక వద్దక్క మనం అలా చేయకూడదు, నీ పేరు ఎస్తేరు, అలా తినకూడదు, మన విశ్వాసమి, ఏదైనా మన దైవజనుడు చెబుతున్నాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగాకండి, మీరు ఆత్మీయంగా బలపడండి, మీరు యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళు పరిశుద్ధులు, ప్రభు బలలో చేవేస్తున్నారు, రొట్టె ద్రాక్షరసం తిని త్రాగుతున్నారు, ఇలా వాక్యానికి మనం లోబడాలి, దైవజనుడు చెప్పినట్టు నడిపించబడాలి, మనం ప్రభు రాకడికి మనం సిద్ధపరచబడాలి అని చెబుతున్నాం కూడా. నీకు తెలియదులే అని ఎక్కడంటే అక్కడ పెట్టిందల్లా తిందామే. దైవజనులు అంటే వాళ్ళు చెప్పాలి, చెప్పారు వాళ్ళు చెప్పడం వారికే, చేసేది చెయ్యింది మన వరకు. దేవుడు బిడ్డలు దేవుడికి తెలియదా, ప్రార్థన చేసుకుని ఏదైనా తినమన్నాడు అని చెప్పింది. ఏదైనా తినమన్నాడని గడ్డి తినదా? ఏమండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. వండిన అన్నం ఉదయానికి సర్దిపడిందే తిందాం మనిషి, దాన్ని ప్రార్థన చేసుకుని తినొచ్చుగా, కానీ తినదు. అటువంటిది ఎక్కడికి పడితే అక్కడికి పోయి నువ్వు తినడం వల్ల, ఎవరితో పడితే వాడితో సహవాసం చేయడం వల్ల, లోకస్తులతో సహవాసం చేయడం వల్ల, నీవు ఆత్మీయులతో సహవాసం అనేది తగ్గించి నీకు ఇష్టమైనట్లుగా నడిపించబడడం వల్ల అది నీకు గడ్డగా మార్చబడిపోయింది. ఆ గడ్డ ఇప్పుడు డాక్టర్ చెప్పేది ఏంటంటే క్యాన్సర్ సూచనలు కనపడుతున్నాయి అన్నాడు. ఏ సూచనలు? క్యాన్సర్ సూచనలు. 7 సంవత్సరాలు విశ్వాసి, మరి ఆ గడ్డ అట్నే పెట్టుకో తిరుగుతుందామే. అయ్యా నేను చేసింది తప్పేనయ్యా, నా గురించి ప్రార్థన చేయయ్యా అని చెప్పి ఇక అప్పుడు ఏడ్చి మోకరించి ప్రార్థన చేయించుకుందామే. అదే మనిషి మరుసటి సంవత్సరం ఆమెకు జ్ఞాపకార్థ కుడికి పెట్టారు. ఏ కుడికి పెట్టారు? జ్ఞాపకార్థ కుడికి నేను వెళ్ళాను, ఎందుకంటే చచ్చిపోయింది ఆమె. అవిధేయత ఉన్న చోట ఎవరుంటారా అంటే దురాత్మ ఉంటుంది. ఎవరుంటారు? దురాత్మ. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం సంపూర్ణంగా మార్చబడాలి. సంపూర్ణంగా మార్చబడకపోతే దేవుని రాకడలో ఎత్తబడలు, విడవబడే గుంపులో ఉంటారు. సంపూర్ణంగా మార్చబడడం అంటే నీలో ఉన్నటువంటి వ్యసనాలు, నీలో ఉన్నటువంటి దుష్ట తలంపులు, నీలో ఉన్న కుళ్ళు, కుచితం, భయంకరమైనటువంటి ఇక్కట్లు, కపట మాటలు, కపటమైనటువంటి వేషాలు, ఇవన్నిటినీ శుద్ధి చేసి యేసులాగా నిన్ను ఎదిగింప చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క వాక్యం అంటుంది, క్రీస్తుకి సరి సమానంగా ఎదుగు నిమిత్తం. యేసయ్యకి సరి సమానంగా నువ్వు ఎదగాలి. పొట్టుదానిలాగా పొట్టోడులాగా ఉండకూడదు. పొట్టామని పొడగొట్టాయనికి చేస్తే ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. ఏమంటే పొట్టామ ఉందనుకోండి, పొడిగొట్టి ఆయన పక్కన ఉంటే ఆ పుట్టామె ఎట్లా ఉంటుంది? మరుగుజ్జు మనిషి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. చాలామంది బలు చూసి చేస్తుంటారు పెద్దవాళ్ళు పెళ్ళి. ఒక్కొక్క ఆమె పొడుగ్గా ఉంటుంది, ఈయన పొట్టిగా ఉంటాడు. ఎట్లుంటాడు? ఈడు జోడు బాగుంది అనుకుంటుంటారు చాలామంది. ఈడు జోడు ఎట్లా బాగుంటుంది? పొట్టిది, ఈయన పొడుగుంటాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పట్లేదు మీరు, ఎవరికి సంతోషం లేదనుకుంటే ఈ మీటింగ్ల ద్వారా. చేతులు తల్లిలో చెప్పండి, మరోసారి చెప్పండి. నేను చెప్పమంటే చెబుతున్నారు కానీ మీరుగా చెప్పట్లే అంటే సంతోషం లేదు. ఈ సభలో ఆయన ఎంత కష్టపడి పెట్టారో అది నాకు తెలుసు. ప్రార్థనాపూర్వకంగా మీకోసం ఎంతో సిద్ధపరిచాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలి. కుర్చీలో కూర్చున్నారు కాబట్టి చేతులెత్తి గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈరోజు మనుషుడు సంపూర్ణంగా మార్చబడాలి. సంపూర్ణంగా మార్చబడడానికి క్రీస్తుకి సరి సమానంగా నిన్ను వాక్యోపదేశంలో ఆయనకి ఉన్నటువంటి గుణగణాలకి సరి సమానంగా నిన్ను ఎదిగింప చేయడానికి దేవుడు ఆయన ఏం చెబుతున్నాడు? కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగా ప్రభు సంఘంలో నియమించాడు. సంఘంలో నియమించినప్పుడు సంఘ కాపరికి నువ్వు సలహాలు చెప్పకూడదు. సంఘ కాపరి నీవు సలహా చెప్పినప్పుడు సంఘ కాపరి చెప్పినట్టుగా నువ్వు నడిస్తే ఆయన గుణగణాలు నీలో చూస్తారు. నీలో క్రీస్తుని చూస్తారు. నీ విశ్వాసంలో క్రీస్తుని చూస్తారు. నీ మాటల్లో క్రీస్తుని చూస్తారు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో నీవు క్రీస్తుకి సరి సమానంగా ఎదగాలి. క్రీస్తు వలె ప్రేమను చూపించాలి. క్రీస్తు వలె ఇతరులను క్షమించాలి. క్రీస్తు వలె నీవు నీ యొక్క ఆ యొక్క ఆకాంక్షను నువ్వు చూపించాలి. అలా నువ్వు చూపించగటువంటి గుణగణాలు తేగలిగిన వాడుగా దేవుడు సంఘంలో ఈ విధంగా 5 అనుభవాలు కలిగిన దైవజనులను నీ కోసం సిద్ధపరిచాడు. ఈరోజు నీ బిడ్డలు చదువుతున్నారు, చదువుకి వెళ్తున్నారు చక్కగా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని, ఇంటర్ అని, డిగ్రీ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత లెక్చరర్ మాట వింటారా, లేకపోతే లెక్చరర్కి వీళ్ళే చెబుతారా పాఠాలు? మీరు చెప్పండి. ఏమంటే వెళ్ళినప్పుడు ఈ టీచర్ చెప్పే మాటలు చక్కగా ఆ క్లాసులో విని వాటిని ఆ ప్రశ్నలకి జవాబులు, ఆ జవాబులు చక్కగా చదువుకొని ఎగ్జామ్స్ అప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకొని రాసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. పాస్ అయ్యావా, మంచి ర్యాంక్ వచ్చిందా, నీ అదృష్టం బాగుంది కాబట్టి ప్రమోట్ అవుతావు, ఇంకొక దానిలోకి వెళ్ళిపోతావు. తప్పావా, ఆయన తప్పు కాదు, నీ మైండ్ తక్కువ. అర్థమవుతుందా? ఆయన చెప్పాల్సిన క్లాస్ ఆయన చెప్పేశాడు. మాస్టర్ గారు పక్కపొట్టాడు మా అమ్మాయి మీతో అని అనకూడదు. అమ్మాయికి మైండ్ తక్కువ. ఏం తక్కువ? అమ్మాయికి మైండ్ తక్కువ, అబ్బాయికి మైండ్ తక్కువ. అందుకని మార్కులు తక్కువ వచ్చి పాస్ అవ్వకుండా తప్పిపోయాడు. ఆయన తనతో ఉన్న వాళ్ళందరూ పాస్ అయ్యారు, చక్కగా వేరే క్లాసులకు వెళ్ళిపోయారు. నువ్వు ఒక్కదానిగా తప్పేవాళ్ళంటే కారణం ఏంటంటే నీ మైండ్ తక్కువ, జ్ఞానం తక్కువ. పాఠాలు చెప్పేటప్పుడు వినవు, లెసన్ చెప్పేటప్పుడు చక్కగా ఆలకించాలా, నిద్రపోకూడదు బెంచిన మీద కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను గొప్పదానిగా, గొప్పవాడిగా, మంచిగా చదువులో స్టెప్ బై స్టెప్ అయిన మాస్టర్ నిన్ను క్లాసులు పాస్ చేస్తూ తీసుకుని వస్తుంది. దేనికనంటే నిన్ను ఉన్నతమైన అనుభవాలలో ఒక మంచి ఉద్యోగస్తుడిగా మార్చాలని. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన అక్కడ జీతం తీసుకుంటుంది. ఎందుకనంటే వాళ్ళ యొక్క కాలేజీకి మంచి పేరు రావాలి. ఇతనికి దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఇతను చెప్తే మా యొక్క కాలేజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మంచి పేరు వస్తుంది. ఈ పిల్లలు బాగా చదివి పాస్ అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇంకా చాలా మా యొక్క సంస్థ ఇంకా పెరిగిపోద్దని పెద్దవాళ్ళకి చాలా ఆశ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకనే దైవజనులకి దేవుడు దశమ భాగాన్ని కానుకని జీతంగా సిద్ధపరిచి సంఘంలోకి వస్తున్న నీకోసం ఆయన వాక్యాలు సిద్ధపరిచి దైవజనుని ద్వారా నీకు బోధిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు సంపూర్ణమైన పరిశుద్ధురాలుగా మార్చబడాలి. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి అభిషేకాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి ఆ స్థితికి నీవు హెచ్చించబడాలి. ఆయన మేఘారుడై ఆయన దేవదూతలతో దిగి వచ్చినప్పుడు నీవు ఆయన ఎదుర్కొనేటువంటి ఆ యొక్క సంఘములో, ఆ సహవాసంలో, ఆ గుంపులో నువ్వు ఉండాలి. అలా ఆశ కలిగిన వాళ్ళు చేతులు ఎత్తి చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్.
సంపూర్ణంగా మార్చబడాలంటే దైవజనుడు మాట వినాలి. దైవజనుడి మీద పెత్తనాలు పెట్టకూడదు, గీతలు గీయకూడదు. మేము ఇస్తే ఆయన సేవ చేసేవాడు, మేము చెప్పినట్టు వినాలా లేదా అని నువ్వు కమిటీలు వేయకూడదు. దైవజనుడి మీద కానీ ఏదైనా కానీ కమిటీ వేసావా, ఆయన నీ మీద ఒక కన్ను వేస్తాడు. ఎవరైనా ప్రభు వేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇదేంటి మాట వింటలేదు, మెలికి తిరిగిపోతుంది. మెలికి తిరగకూడదు కదా. మనం ఏ పార్టీ వాళ్ళమండి దేవుడి ముందు నిలబడటానికి? అందుకే దావీదు ఏమన్నాడు, అయ్యా నేను ఏ పార్టీ వాడిని, పురుగు వంటి వాడిని అనంటే ఎగిరిపోయే ధూళి లాంటి వాడిని అయ్యా, నలిపితే ఏమంటే నలిగిపోయే నలి లాంటి వాడినయ్యా, సచ్చిన కుక్కనయ్యా అని దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. ఏం చేశాడు ఆయన? దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా ప్రభు సంఘంలో మందిరంలో తగ్గించుకోవాలి. బల్ల మేమే ఇచ్చింది పాస్టర్ గారికి. ఆయన ఈరోజు మా మీద చూపు పెట్టాడు, గట్టిగా మమ్మల్ని నడుస్తున్నాడు, మా గురించి చెప్తున్నాడు, బైబిల్లో రెఫరెన్స్లు అన్నీ ఏరుకొని వచ్చాడు మా గురించి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అమ్మ మంగమ్మ మా బలమాకి మన మీ గ్రామం చర్చికి అని నువ్వు దేవుని సేవకుని మీద పందెం కట్టకూడదు. సేవకునికి లోబడాలి. నువ్వు సంపూర్ణమైన పరిశుద్ధురాలుగా మార్చబడకపోతే ప్రభు రాకడలో ఎత్తబడలేవన్న సంగతి బైబిల్ ఈరోజు సవాల్ చేస్తుంది. ఎట్టబడితే అట్ట నీవు వంకర టెంకరగా ఎదిగితే పర్వాలేదులే, క్షమించయ్యా అని అంటే క్షమించడానికి ఆయన రెడీగా లేడు. ఆయన నీవు చక్కగా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని యొక్క సేవకుడు చెప్పినట్లుగా చేసుకుంటూ రావాలి. ఆ కింద వాక్యాలు అంటున్నాడు 14 నుండి మీరు చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎన్ని విషయాలలో చెప్పాలి గట్టిగా? అన్ని విషయాల్లో ఎదుగుదుము. స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లు కాక. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ప్రభు వాక్యం అంటుంది అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక, పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, మనుషులు అనేక మంది మాయ చేస్తుంటారు. ఉపాయాలు చెప్తుంటారు. మాయోపాయాలు. నీకే చెప్పేది ఎందుకు 200 వేస్తున్నావు కానుక? 10 రూపాయలు. 10 రూపాయలు ఎంత? నేను ఎప్పుడు వచ్చినా కూడా 10 రూపాయలే వేస్తాను. నేను బ్యాగ్ ఎంతలో పెద్ద బ్యాగ్ తీసుకొచ్చినా, పట్టుచీర కట్టినా, ఏం తీసింది బ్యాగ్లోంచి 10 రూపాయలే తీస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు కలిపి వేసినా కూడా మొత్తం ఎంతమంది ఉన్నారు? 200 మంది ఉన్నారు. 210 ఎంత అండి? ఇంకేంది అంతకన్నా పాస్టర్ గారు ఏం చేసుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి అసలు లెక్క పెట్టుకోవడమే రాదు. ఇంకేమి ఆయన పాపం 2000 రూపాయలు ఏం ఖర్చు పెట్టుకోవడం చేస్తావు? ఆయనకి 200 వేస్తున్నావు, పనికి మళ్ళీ ఉందండి. 10 రూపాయలే. మనుషులు మాయోపాయం. కాదక్క 200 వేస్తే మరి దైవజనుడు సేవలో వాడతాడు, మనకు ఆశీర్వాదం ఉంటుంది, మన పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి కూడా దీవెన ఉంటుందంటే నోర్మై
పనికి మాలిందని మాకేమన్నా దరిద్రం వచ్చింది అనుకుంటున్నావా? ఆల్రెడీ షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంది అని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె బ్యాగ్ ఆమె మోయలేక పిల్లక తగిలిచ్చింది, మెడకి ఈ బడి బ్యాగ్ తగిలిచ్చినట్టు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒళ్ళు మోయదో, జబ్బోళ్ళు. ఆమెకు ఆ జబ్బు ఎందుకు వచ్చిందంటే ఆమె 10 రూపాయలు తప్ప యేసుప్రభుకి ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఏదో మాయోపాయాలు చెబుతుంటుంది ఈ మనిషి. ఈ మాయోపాయముల చేత నీవు మోసపోకూడదు. స్తోత్రం కలుగును గాక. మాయోపాయముల చేత వంచనతో ఏం చేస్తారు? వంచనతో. ఇక్కడ ఎవరు ఉన్నారమ్మా? 20 మందిగా, ఆడైతే 200 మంది ఉన్నారు జనం. అబ్బో, ఇసుకేస్తే రాలరు. ఏం చేస్తే? ఇసుకేస్తే రాలరు. అక్కడైతే మనకి శుభ్రంగా సున్నీళ్ళు కూడా ఎత్తారు. ఏమెత్తారు? సున్నీళ్ళు ఎత్తారు. దైవజనుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఆడ మనకి ఘనత ఉంది. కుర్చీ వేసి కూల్ డ్రింక్ ఇస్తారు. ఏమిస్తారు? కుర్చీ వేసి పాస్టర్ గారు కూల్ డ్రింక్ ఇస్తాడు. ఇక్కడేముంది? మనం ఇయ్యాలి ఆయనకి కానుక. మాయోపాయాలు, చాలామంది మనలను మాయోపాయముల చేత వంచనతో ఈరోజు మనల్ని మాయ చేసే మనుషులు ఉన్నారు, మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. గనుక నీవు మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ. ఎంతమంది కుయుక్తిగా ఉంటుంటారు. ఏం చేస్తుంటారు? కుయుక్తి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళావు, నీకేం జరిగింది? నీకేం మేలు జరిగింది? ఇల్లు ఉందా? అది ఉందా? మీ పిల్లడికి ఉద్యోగం ఉందా? ఒంట్లో ఆరోగ్యం ఉందా? ఇన్ని బిళ్ళలు మింగుతున్నావు నువ్వు, నా మాటిను అనని ఏదో చెప్తారు. అక్కడికి పోయి అంతరం ఒకటి వేయించుకున్నావు అనుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏముంటుంది? అంతరం ఒకటి వేయించుకుంటే బాగుంటుంది. కుయుక్తి. వీడు ప్రార్థనకి వెళ్తే వీడు దేవుడి రాజ్యానికి వెళ్తాడు, ప్రార్థనకి వెళితే ఆశీర్వదించబడతాడు. వీడు ప్రార్థనకి వెళ్తే వాక్యాన్ని నేర్చుకొని అనేక మందిని మరణం ఆ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించి అనేకులను దేవుని వైపు మళ్ళిస్తాడని సాతాను ఒక మనిషిలోనికి ప్రవేశించి కుయుక్తిగా ప్రవర్తిస్తాడు. కనుక ఆ కుయుక్తి కార్యక్రమాలు మనం గుర్తించాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడు చూసినా వీళ్ళు చక్కగా పొలాలు తింటూ ఆనందంగా సంతోషంగా మృగాలలో మరి పశువుల మధ్యలో ఈ యొక్క చక్కని తోటలో ఆనందంగా చల్లగా పండుకుంటున్నారని ఆలోచించి సాతాను సర్పంలోకి ప్రవేశించి అవ్వతో ఏం చెప్పింది? ఈ పండు తిను. ఏమంది? ఈ పండు తిను, తింటే మీరేమవుతారు? ఈ పండు తింటే మీరేమవుతారు? సైతాన్ చూడు ఎట్లా చెబుతుంది. ఈ పండు తింటే ఏమవుతారంట? దేవతలు అవుతారు. ఏమవుతారంట? దేవతలు. నిజమేనా అని అంది. తినుసుడు అంది. చచ్చిపోతాడు అన్నారండి మా ప్రభువాన్ని. పీచిదాన్ని నువ్వు చావటం ఏంది? తినుసుడు. అసలు ఆ ఫలాలు ఎట్టుండి ముడతలు పడిపోయినాయి. ఈ ఫలం ఎట్టుంది? చాలా చెప్పాలా, రమ్యంగా కనపడుతుంది. ఎట్లున్నాయి అమ్మాయి? ఆమంది ఎట్లున్నాయి అని అంటే సైతాన్ ఏం చెప్పింది? ఈ మనిషి బాగా రమ్యంగా ఉంది, నిగనిగలాడుతున్నాయి అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆలస్యం ఎందుకు? ఒకటి తిని చూడు, తర్వాత మిగతా తిందుకు అని. ఎట్టన్నా కానీ ఒక్క పండు తినిపించాలని. ఏ పండు? ఎట్టన్నా సరే నిన్ను పండు తినిపించాలని సాతాను చూస్తుంటాడు కుయుక్తిగా. నువ్వు మోకాళ్ళు వేసి అర్ధరాత్రి పూట కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయడం చూసింది, నీవు దీవించబడడం చూసింది, నువ్వు రుణాలు పోవటం చూసింది, ఒక చక్కని ఇల్లు కట్టుకోవడం చూసింది, నీ పిల్లలు బాగా చదువుకోవడం చూసింది సాతాను. ఈ ఇంటిని ఎలాగైనా పాడు చేయాలి. ఎలా? ఈ సుఖభోగాలు దేవుని రెక్కల క్రింద నుంచి వీళ్ళని లాగాలని సాతాను కంకణం కట్టుకొని ఈరోజు రమ్యమైన పండును చూపిస్తుంటుంది. ఏ పండు? రమ్యమైన పండు. ఒక ఆమెకి కంట్లో పువ్వు పుట్టింది. ఏం పుట్టింది? తెల్లని పువ్వు. 2 కళ్ళకి పువ్వు వచ్చేసింది. అయ్యగారు నాకు పువ్వు వచ్చిందండి,
డాక్టర్ గారు చెప్పాడు, బొట్లు మంది ఇచ్చాడు, కానీ నీ మీదే నా గురి అంది. చెప్పమ్మా, యేసు రక్తం ప్రార్థన చేసి ఇమ్మంది. సరే ఇచ్చాను. 2 కళ్ళల్లో వేయమంది. 2 కళ్ళల్లో అయితే ఇంటికి వెళ్ళాలి కమ్మా, ఇంటికి వెళ్ళి వేసుకోమన్నా నేను. ఆమేన్. ఎందుకు వచ్చింది ఆ పువ్వు? చిన్నగా జారి కన్ను ఇది అయిపోయింది, గుడ్డి కళ్ళు అయిపోయింది. తర్వాత నాకు పర్సనల్గా చెప్పింది, కన్నీళ్లు పెట్టి, అయ్యా మా ఇంటి దగ్గర ఉన్న ఒక ముదురాంటీ, ఏ ఆంటీ చెప్పాలి మీకు, ముదురాంటీలే తగులుతారు, అది ముదురుదే. ఏది లూసిఫర్ కూడా ముదురుదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముదిరిపోయిన టెంకాయది సైతాన్. మనకి సింహాసనం ఎక్కడ దక్కిద్దా అని అది దాన్ని కుయుక్తి మన మీద ప్రయోగం చేస్తుంటుంది. ఈ ముదురాంటీ లాంటి వాళ్ళని ఆధారం చేసుకొని ఈ ముదురాంటీ చెప్పిందంట, చూడు వాల్ పోస్టర్ ఎట్టుందో అని. ఎట్టుందంటే ఎట్టుందండి, మనం చూడకూడదు కదా అక్క వాల్ పోస్టులు. నోరు మోసుకో, పాటలు సైతం చూస్తుంటారు. అయితే వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని వచ్చి ఊరకు పెద్దగా అరుస్తుంటారు, బాక్సులు పగిలిపోయేటట్టుగా. వాళ్ళు ఎవరు నాకు తెలీదా. మా కులపు అబ్బాయే పాస్టర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది. వాళ్ళు వాక్యం చెప్పొస్తారు, ఎదురు కూర్చొని సినిమాలు చూస్తుంటారు. మనం నెలకు ఒక్కటేగా మనం చూసేది. ఎంత అంటండి, చెప్పట్లేదు మీరు? నెలకు ఒకటేగా మనం చూసేది. నువ్వు అరే చూడు, ఆమెకు చెప్పటం ముదురంటి అర చూడాలంటే. అందుకని ఈ గుడ్డిది ఏం చేసిందంటే, మంచి బిట్లు వచ్చినప్పుడు చూస్తుందంట, పాడు బిట్లు వచ్చినప్పుడు కళ్ళు మోస్తుందంట. అవి అయిపోయిందా? అది అయిపోయిందా? అయిపోయింది ఆయనమ్మ అంటే ఇటు తెలిసిద్ది. ఆశ కుయుక్తిగా నిన్ను దెబ్బ కొట్టేసిద్ది అంతే. ఈ ముదులాంటి చెప్పిన మాట, అందులో ఏమో కళ్ళు పోయినాయి అని చెప్పి పాపం ఏడ్చి కన్నీళ్ళు పెట్టింది ఆమె. నా మాట ఎందుకు చేసావు, తప్పు కదా. ఈ కళ్ళతో మనం ఎవరిని చూడాలండి? ప్రియుడినా? ఎవరిని చూడాలి? డబ్బులనా? ఒకడైతే నిద్ర లేవటంతో సరే నోటి ఏడు చూసి వస్తాడు, ఇట్ట అనుకొని లెగుస్తాడు. ఎందుకంటే భార్య మొహం చూసినా పిల్లల మొహం చూసినా కలిసి లేదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్కరు పాపం దైవ భయం కలిగినోడు బైబిల్ చూస్తాడు. ఇట్ట తల దగ్గర పెట్టుకొని, తల దగ్గర ఒక స్టూల్ వేసి బైబిల్ పెట్టి చక్కగా పండుకున్న తెరతలేసి దండం పెట్టుకొని ఆ బైబిల్ ఇట్టు కళ్ళకు అద్దుకొని లేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కడేమో 100 రూపాయల నోటో 1000 రూపాయల నోటో పెట్టుకొని చూస్తాడు. అయితే మనకు బైబిల్ ఏమి నేర్పింది తెలుసు? ఒక ఆయన అంటున్నాడు, నా కళ్ళెదుట నీ కృపను ఉంచుకొని ఉన్నాను. చప్పట కొట్టండి. ఏముంచుకున్నాడంటే ఆయన? కృప. నీ కళ్ళెదుట ఏముంచుకోవాలి? కృపను ఉంచుకోవాలి. కృప అంటే మీ అమ్మాయి కాదు. కృప అంటే యేసుక్రీస్తు. సభలు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య ముఖాన్ని ఉంచుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో కీర్తనకారుడు 17వ అధ్యాయం 15వ వాక్యంలో ఏమన్నాడంటే, కీర్తన గ్రంథంలో చదవండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చూచెదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. అందరూ స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఆమేన్. నేను మేలుకొనినప్పుడు నీ యొక్క స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. చప్పల కొట్టండి గట్టిగా. సచ్చు దెబ్బలేస్తున్నారే, గట్టిగా కొట్టాల. ఇది లాస్ట్ రోజు కాబట్టి ఆయన స్వరూప దర్శనముతో ఆశను తీర్చుకుంటాను అంటున్నాడు. 63వ కీర్తన 4వ వాక్యంలో దావీదు అంటున్నాడు, మరొక చోట 4వ వాక్యంలో, నా మంచము మీద నిన్ను నేను
జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. స్తోత్రం కలుగునుగాక. రాత్రి జాముల్లో దేవుని యొక్క నామాన్ని ధ్యానిస్తున్నాడు, ఆయన కార్యాలు ధ్యానిస్తున్నాడు, ఆయన యొక్క క్రియలు ధ్యానిస్తున్నాడు, ఆయన యొక్క గొప్ప మాటలు ధ్యానిస్తున్నాడు. కనుక ఆ ధ్యానంలో ఆయనకి క్రొవ్వు మెదడు తినినట్లుగా దొరికినట్లుగా అంత తృప్తి ఈ ప్రాణానికి కలిగిందని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నీ జీవితంలో నీ కళ్ళెదుట ఏముంచుకోవాలంటే ఆయన కృప, ఆయన రూపాన్ని, ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని, ఆయన కార్యాలు, ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేస్తున్నటువంటి కార్యాలు మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే మన ప్రాణం ఏమవుతుంది? తృప్తి. స్తోత్రం కలుగునుగాక. అయితే ఈమె కళ్ళకి ఈ కాయలు ఎలా కనపడ్డాయంటే రమ్యంగా కనపడ్డాయి. తిన్న తర్వాత అర్థమైంది, అరే మనం తప్పు చేసేమే అని. ఆ తర్వాత దేవుని సహవాసం కోల్పోయారు, తోటను కోల్పోయారు, మహిమను కోల్పోయారు, ఉచిత భోజనం కోల్పోయారు, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోయారు. అప్పుడు అర్థమైపోయింది, మనం ఈ సర్పం మాట విని మనం చెడిపోయాం కదా. సర్పం కుయుక్తిగా వాళ్ళని దెబ్బ కొట్టేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఆత్మీయస్థితిలో నీవు మరణించేవు, ఆత్మీయస్థితిలో నువ్వు పడిపోయావు, దేవుని దర్శనాలు కోల్పోయావు. ఈరోజు ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా ఒక మంచి అల్లుడిని నా కుటుంబానికి తీసుకుని రండి అని దేవుడి సన్నిధిలో ప్రలాపించి రోధించి ప్రార్థించినప్పుడు ఆయన ఒక మంచి వ్యక్తిని అల్లుడిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా మాకు వచ్చినటువంటి నష్టాలు, కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినాయి, ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు. ఆ చూపించిన విధానాన్ని బట్టి మనం నడుచుకున్నప్పుడు ఆ సమస్యలు మన యొద్ద నుంచి తొలగిపోతాయి. స్తోత్రం కలుగునుగాక. దేవునితో మాట్లాడే అనుభవం, దేవుని కార్యాలు చూసే ఆ మనోనేత్రాలు, దేవునితో నడిచే ఆ అనుభవాన్ని మనం ఈరోజు కోల్పోయి సచిన శవంలాగా ఈరోజు మార్చబడ్డాం. ఏదో అలా జీవిస్తున్నాం, కనపడుతున్నాం అందరికీ దేవుడి బిడ్డలాగా. అట్టగాదు, ప్రభు వాక్యం అంటుంది, నీవు బ్రతికి ఉండాలి, నీవు సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడాలి, దేవుని స్వరూపాన్ని చూసేటువంటి నేత్రాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు ధ్యానించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనాలు చూసేటువంటి బిడ్డగా ఉండాలి. దేవుని యొక్క సంఘంలో ప్రవచించే అభిషేకాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలకు వాక్యాన్ని చెప్పేటువంటి బిడ్డగా ఉండాలి. నశించిపోయే ఆత్మలకు నీవు మాదిరిగా నడవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి బాప్తిస్మం ఇప్పించాలి నశించిపోయే మనుషులను. ఆ విధంగా నీవు ఎదగాలి. స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు నువ్వు ఏ విధంగా ఎదుగుతున్నావు, ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు, ఏ విధంగా దేవునితో నీవు సహవాసం కలిగి ఉన్నావు? వాక్యం ఈరోజు తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. కుయుక్తిగా గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారై నట్టు ఉండలక. ఇటు అటు కొట్టుకొని పోకూడదు. నువ్వు అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఆ మందిరం బాగుంది, ఈ మందిరం బాగుంది అనుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి గట్టిగా. ఈయన బాగాలేదు, ఆయన బాగాలేదని 5 పెళ్ళిళ్ళు చేసుకున్న ఒక ఆమె. ఎన్ని పెళ్ళిళ్ళు అంటే అందరికి విడాకులు ఇస్తూనే వచ్చింది. చివరికి కుంటోళ్ళు చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాగున్న వాళ్ళందరినీ ఎగ్గొట్టేసింది ఆమె. చివరికి కుంటోడిని చేసుకుంది. ఏందమ్మా అందరినీ రిజెక్ట్ చేసావు, ఈ కుంటోడికి తగిలించుకున్నావు అంటే వీడు కొద్దిగా ఆస్తుందిలే అన్నా అని. ఏముందంట, అట్లా యేసుప్రభుని మార్చమాకండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక మంచి సంఘం ఇచ్చాడు, కాపర్ని ఇచ్చాడు. ఆ కాపర్ని బలపరచండి, ఆ కాపరికి దాతృత్వం ఇవ్వండి, దశమభాగం ఇవ్వండి, కానుక ఇవ్వండి. సంఘాన్ని పెంచుతాడు, విశ్వాసులను పెంచుతాడు, కష్టపడతాడు. ఫలం వస్తుంది కాబట్టి ఫలం వచ్చేటువంటి పొలాన్ని ఫ్లాట్లు వేసుకుని అమ్ముకోడు. పంట వస్తున్నప్పుడు పంట భూమిని చక్కగా దాన్ని సాగు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అమ్మే పొలాలు ఏం పొలాలు అయ్యి
ఏమంటే సౌడు భూములు అమ్ముకుంటారు, దానివల్ల ప్రయోజనం లేదు. పంట వచ్చే పొలాన్ని ఏం చేస్తారు రైతు? చక్కగా దున్ని పొలం వేసి విత్తనం వేసి చక్కగా పంటలు పండిస్తాడు. దానివల్ల ఉపయోగం ఉంది రైతుకి, అతను తింటాడు, ఇతరులకి పెడతాడు. అట్లాగే సంఘ కాపరిని మనం బలపరచాలి. అక్కడైతే బాగా రంగులు వేసారు, వాక్యాలు బాగా రాశారు, దైవజనుడు దగ్గర మెరిసిపోతున్నాడు, అబ్బో నిలువుటంగి, అబ్బో అరికాళ్ళు దాకేసాడు నిలువుటంగి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. ఆయన వస్తుంటే ఆ కారులో అసలు పెద్దది ఏం కారు అది? బెంజ్ కారు కదా అది, ఏంటది ఫార్చునర్ కారులో అయ్యగారు డోర్ దిగని గుమాయించి కొట్టింది వాసన. మన సేవకుడి దగ్గర అసలు వాసనే లేదు, అంత చెమట వాసన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బూట్లు కూడా చూసావు ఎట్లా వేసినా ముందిట్ట కోపుగా రాజుగారు బూట్లాగా పాట గారి ఆడైతే భలే ఉంటుంది. అందరు దేవతో తెల్లగా ఉంటారు, అందరు తెల్ల పట్టలు వేసుకుని తగతగా మెరిసిపోతారు. మన మందిరంలో ఎవరున్నారు? అందరూ సింపుల్ చుట్టోళ్ళు తప్ప. ఏమంటే అదే మీ సంఘాన్ని నువ్వు బలపరుచుకున్నావు అనుకోండి, సంఘం దీవించబడుతుంది. స్తోత్రం కలుగును గాక. అక్కడికి పోయి 1116 ఇచ్చింది, ఇక్కడ మాత్రం చిల్లర మార్చి 5 రూపాయలు బెల్లేసాడు టంగుమని. అదేనమ్మా 5 రూపాయలు బెల్లేసామంటే ఆమె ఎంత వేసిందండి? లోకాసువార్త 21వ అధ్యాయం 1వ వాక్యంలో ఎన్ని వేసిందామె? గల్లుమని 2 కాసులు గల్లుమని వేసింది. మనం ఒకటి వేసాం. అయ్యా మారితే 2 రూపాయలు 4 రూపాయలు అవుతుంది, 2గా వేసు. ఇక ఆ పాటర్ గారికి కనీసం ఇదిగో ఇట్లాంటి బాటిల్ కూడా రాట్లా. ఇంకేం సేవ చేస్తాడు మీరు ఆలోచించండి. పంచెలు పడితే పంచెలు వేసుకోవడం రాక దాన్ని పక్కన పెట్టి నడుచుకుని వస్తాడు బైబిల్ తీసుకుని. అదే నువ్వు దాతృత్వం ఇక్కడే ఇచ్చుంటే డబ్బు, ఇక్కడే నీ సేవకుని బలపరిస్తే నీ సేవకుడు మంచి మందిరం కడతాడు, నీ కోసం కష్టపడతాడు. ఇంకా అనేక మంది ప్రజలు కూడా మిమ్మల్ని చూస్తానికి వస్తారు. మీ యొక్క పరిచర్య ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకమైన మంచి బిడ్డలారా, మీరందరూ నా కోసం కష్టపడ్డారు భూలోకంలో, మీ యొక్క కానుకని 10వ భాగాలు ఇచ్చి నా సేవకుని బలపరిచాడు. నేను నియమించిన సేవకుడు, నా సేవకుని మాట విన్నారు, నా సేవకుడిని పోషించారు. కాబట్టి రండి, మీకోసం ఒక రాజ్యాన్ని కట్టాను, దానిలోకి రండి అని చెప్పి ఆయన మిమ్మలను ఆహ్వానిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి రాత్రి నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? అందుకని బైబిల్ చెబుతున్నటువంటి మాట, అటు ఇటు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవు అలల చేత ఎగరగొట్టబడిన వారై ఉన్నట్లు కాక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎన్ని విషయాలలో? ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఈ సంవత్సరంలో నువ్వు ఎంతమందికి బాప్తిసం ఇచ్చావమ్మాయి? వదరమ్మా, నేను ఒకళ్ళకి ఇప్పించే, నేను ఒక 10 మందికి ఇప్పించే. పోటీ పడాలి, ఆత్మను రక్షించాలి. మరి దేవునికి స్తోత్రం. వాక్యం ఇతరులకు నువ్వు చెప్పాలి, గొర్రెవి నువ్వు కనాలి, మందిరంలోకి ఆత్మలను తీసుకొని రావాలి. కాపరి ఏం చేయాలి సార్? కాపరి పోషించాలి, కాపరి నడిపించాలి. కాపరికి అన్నాడు కదా, కాపరికి అంటాడా? ఏమండి మీరు ఇట్టి అన్నమాకండి, ముచ్చట చెప్పట్లేదు నేను. కాపరికి అంటాడా, గొర్రెగా అంటుందా? మరి ఎంతమందిని కన్నావు నువ్వు? ఆమేన్. ఎంతమందిని కన్నారు మీరందరూ కలిసి? దేవుని సన్నిధికి అగ్నిగుండాన్ని తప్పించి ప్రభు పొందినటువంటి మరణాన్ని పునరుద్ధానాన్ని ఎంతమందికి పరిచయం చేసి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చారు. ఇప్పటికైనా ఈ ప్రాంతం చాలా మారాల్సింది. మీరంతా కూడా మార్చి సంవత్సరానికి టార్గెట్ 2 పెట్టుకోండి.
ఆ ఇద్దరిని మాత్రమే దేవుని సన్నిధికి తీసుకురావటానికి ప్రయాసపడండి, ప్రార్థించండి, కష్టపడండి. ఆ ఫలితం నీ హృదయానికి సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకుని వస్తుంది. దయచేసి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక క్షణం లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా కోసం నీవు అపోస్తలుని, ప్రవక్తల్ని, సువార్థికుల్ని, కాపర్ని, ఉపదేశకుల్ని మా కొరకు సిద్ధపరిచారు. మేము సంపూర్ణంగా మార్చబడాలని. నిజమే, మాలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ ఎదుగుదల లేదయ్యా. అయ్యా, ఒకరిని ఒకరు ఎదుగుదల లేని పరిస్థితిలో ఉన్నానయ్యా. నిజమే, కృపావరాలు తక్కువ ఉన్నాయి, ఆత్మఫలాలు తక్కువ ఉన్నాయి. నిన్ను చూసే నేత్రాల కన్నా ఈ లోకాన్ని చూసే నేత్రాలే నాలో ఉన్నాయి. నన్ను క్షమించయ్యా. ఈ సంవత్సరంలో, ఈ 2024లో డిసెంబర్ కల్లా ఒక ఇద్దరినైనా నేను బాప్తిస్మంలోకి తీసుకొస్తా, దైవజనులకు అప్పగిస్తాను ప్రభువా. నాకు ఆ శక్తిని ప్రసాదించు నాయనా. వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి, సాతాను కుయుక్తులను బట్టి నేను అనుసరించనయ్యా. నీ ఉపదేశాన్ని అనుసరించి నడుస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థనలో ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయం. హల్లెలూయా. అయ్యా, నన్ను కనికరించినందుకు స్తోత్రాలు. నీ స్వరూప దర్శనం